క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రార్థన చేసుకుని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. ఏమని చెప్పారు? మారు మనసు పొందమని చెప్పారు. అంశం, పాఠం పేరు వాక్యం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు. వాక్యం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏం జరిగింది వాక్యం చదవటం వల్ల? ఏం జరిగింది? చదివారు ఎప్పుడన్నా వాక్యం? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సమయం దేవునికి ఇచ్చారు? వాక్యము చదివితే మనకు అన్నీ ఎలా ఉంటాయి అంటే పాజిటివ్ థింగ్స్ వస్తాయి, నెగిటివ్ థింగ్స్ రావు. తర్వాత వాక్యం ఏం చెబుతుందనంటే, కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం ఏమని చెబుతుంది? ఏమని ఉంది అక్కడ? ఏమనుందండి? నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉన్నది. బాధల్లో ఏం చేస్తుంది వాక్యం? నెమ్మది కలుగు చేస్తుంది. వాక్యము త్రోవకు ఏంటది? వెలుగు. వాక్యం చదవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, వ్యర్థమైన మాటలు నీ నోట్లో నుంచి రావు, పోకిరి మాటలు రావు, బూతు మాటలు రావు, సరసోక్తులు రావు. ఎప్పుడు ఇదంతా? వాక్యం చదివినప్పుడు. వాక్యం చదివితే ప్రయోజనాలు ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపిస్తుంది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గైకోను వాడును అందరూ ఎవరంట? ధన్యులు అని చెబుతున్నారు. తర్వాత వాక్యము ధ్యానించాలి. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ఎవరంట? ధన్యుడు అని చెప్తారు. వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము కూడా ఏం చేశారు? బెరియా సంఘం లేఖనములు పరిశోధిస్తూ వచ్చి ఉన్నారు. వాక్యం చదివితే అద్భుతాలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగును. ఏ మాట వలన? క్రీస్తు మాట వలన కలుగును. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాయి అంట? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తాయి. ఈ వాక్యం చదివితే ప్రయోజనాలు ఏంటి అని అంటే, నువ్వు బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అన్ని విషయాల్లో ఇదిగో నేను ఉన్నాను అని దేవుడు చెప్పిన మాట నీకు గుర్తొస్తుంది. ఈ రోజున సినిమా స్టార్స్ కానీ, లేకపోతే ఎవరు నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా చనిపోతున్నారంటే ఉరిపెట్టుకొని మందు దాగి అక్కడ పడి ఎక్కడ పడి వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చి ఇవన్నీ వచ్చి చనిపోతున్నారనంటే కారణం ఏంటంటారు? ఏమి లేదంటారు వాళ్ళకి? మనశ్శాంతి లేదు వాళ్ళకి.
మనశ్శాంతి లేదండి వాళ్ళకి. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో ఏమని చెప్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తానంట? విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు నెమ్మదిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? నువ్వు వాక్యం చదివినప్పుడు ఇవన్నీ నీకు అర్థమైంది. ప్రతి ఒక్కటి కూడా వాక్యాన్ని క్రైస్తవుడు ప్రతిదినం ఏం చేయాలి? చదవాలి. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు పాఠాలు ఎలాగైతే నేర్చుకుంటారో ఈ వాక్యం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతున్నారు? ఇదిగో నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? నేర్చుకోవాలి అని చెబుతున్నాను. క్రీస్తు యొద్దకు వెళ్ళి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి వాక్యాన్ని. ఆయన యొద్ద నేర్చుకునే వారిగా ఉండాలి. మనకి ఎప్పుడు కూడా మన గురువు ఎవరు గురువు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందే నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకం. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాక్యం చదవడం వలన ప్రయోజనాలు ఏమిటి అని అంటే, నీకు మనశ్శాంతి వస్తుంది, నువ్వందరితో సమాధానంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ బాధల్లో నీకు నెమ్మది కలిగిస్తుంది. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అని అంటే ఆ విషయంలో కూడా దేవుడు ఏం చెబుతున్నారు? ఇదిగో నేనున్నానని చెబుతున్నారు. నిన్ను విడువను ఎడబాయనని ఆయన చెబుతూ ఉన్నారు. నీకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. ఫిలిప్పీయులకు 4:4 వరకు 19 ఏమని చెప్తున్నారు? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాను అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గ్రంథంలోనే ఉన్నాయండి. మన బ్రతికించే మాటలు, బలపరిచే మాటలు, మన బాగు చేసే మాటలు, పరలోకం చేర్చే మాటలు, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. దేవుని మాట వినకపోతే నరకానికి కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఆ విషయం కూడా ఇందులోనే ఉంది. మారు మనసు పొందకపోతే పరలోకానికి చేరవు. ఆ విషయం కూడా ఉంది. ప్రతి ఒక్కటి ఉంది. పాపం ఒప్పుకోకపోతే పరలోకానికి చేరవు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉన్నాయి. వాక్యం చదివితే నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఎన్నో ఏం చేస్తారంటే ఎన్నో బుక్స్ చదువుతారు, ఎన్నో పేపర్లు చదువుతారు, బయటికి వెళ్ళి పేపర్లు చదువుతారు, ఉదయం లేకగానే పేపర్ అంటారు, లేకపోతే వార్తలు చూస్తారు. వార్తలు చూడటం అనేది తప్పేం కాదు, కానీ ఈ వార్తలు చదవడం కానీ చూడటం కానీ ఇవేం తప్పనట్లేదు. కానీ ముందు మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలండి. నువ్వు ఇన్ని చదువుతున్నావు, ఇన్ని చూస్తున్నావు, వీటి వలన ఒకటి గమనించు, వీటి వలన నీకు మనశ్శాంతి అనేది రాదు. నువ్వు వార్తలు చూడు, అందులో ఏడుపే ఉండిద్ది. పేపర్ చదువు, అందులో ఏమైనా ప్రయోజనం ఉంటాయా? ఉండవు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వాటిని తెలుసుకోవడం తప్పేం కాదని నేను తెలుసుకోవద్దు అనట్లేదు. కానీ ఇదిగోండి, ఈ గ్రంథం చదివితే మాత్రం నీకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ప్రతి ఒక్కటి కూడా వాక్యం చదివితేనే ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. నువ్వు చూసే మూవీస్ కానీ, చూసే న్యూస్ కానీ, లేకపోతే చూసే అదే చదివే పేపర్లు కానీ, లేకపోతే ఇంకా ఫోన్లు కానీ, ఇవన్నీ కూడా నీ బ్రతుకులు మారుస్తాయా? నిన్ను బాగు చేస్తాయా? అవన్నీ ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి అవసరమే, కానీ అత్యవసరమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే బైబుల్, వాక్యం. ఈ వాక్యాన్ని చదివితే నీకు నీ మనసుకు ఏమొస్తుంది? మనశ్శాంతి అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.